నర్సీపట్నంలో 34 లక్షల విలువైన అభివృద్ధి పనులకు కొబ్బరికాయ కొట్టి సీసీ రోడ్లు, కాలువలు మరియు శిలాఫలకాలను ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడి సతీమణి చింతకాయల పద్మావతి సోమవారం ఘనంగా ప్రారంభించారు. 4వ వార్డులో విస్తృతంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో పద్మావతి ముఖ్య అతిథిగా పాల్గొని మౌలిక వసతులు పనులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా 4 వార్డుల ప్రజలు, మహిళలు హారతులతో ఆమెకు సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చింతకాయల పద్మావతి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడికి మరియు కూటమి నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గత 5 ఏళ్ల పాలనలో మున్సిపాలిటీ అభివృద్ధికి నోచుకోలేదని, ప్రస్తుత ప్రభుత్వంలో కేవలం ఈ 2 ఏళ్ల కాలంలోనే సుమారు 32 కోట్లతో నర్సీపట్నంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని ఆమె స్పష్టం చేశారు. ముఖ్యంగా తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు అయ్యన్నపాత్రుడు 185 కోట్లు మంజూరు చేయించి ప్రతి ఇంటికి కుళాయి అందించే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. వార్డుల అభివృద్ధిలో భాగంగా మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, ఎక్కడైతే అభివృద్ధి అవసరమో అక్కడ అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆమె పిలుపునిచ్చారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకులు ఎలాంటి స్వార్థం లేకుండా సమన్వయంతో వార్డుల అభివృద్ధికి కృషి చేస్తుండటంతో ఎంతో సంతోషదాయకమని హర్షం వ్యక్తం చేశారు. ప్రజలకు అత్యవసరమైన తాగునీరు, రోడ్లు, కాలువలు, పారిశుద్ధ్యం వంటి సదుపాయాలు కల్పించి పనిచేసే నాయకులను ఎన్నుకున్నప్పుడు వార్డు, మున్సిపాలిటీ మరియు నియోజకవర్గం వేగంగా అభివృద్ధి చెందుతాయని ఆమె స్పష్టం చేశారు. భవిష్యత్తులో కూడా ప్రజల అవసరాలను గుర్తించి లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకుంటూ వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని పద్మావతి హామీ ఇచ్చారు. మూడు 4 వార్డులు కూడా తిరగడం జరిగింది. అలాగనే మన నర్సీపట్నం మున్సిపాలిటీకి ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అలాగనే పెద్దలు మన కొల్లాన్ పరదేశ్ నాయుడు గారు, అలాగనే గొలుసు నరసింహమూర్తి గారు, సీతారాం గారు, దాడి శ్రీని గారు, బల్జిబుజ్జి గారు, గొల్లాన్ రాజు గారు, బాలరాజు గారు, నాగేశ్వరరావు గారు, సూర్యచక్రం గారు, సూర్యనారాయణ గారు, అలాగనే నాయుడు గారు, అలాగనే వీరందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇక్కడికి మనకు అతిథిగా వచ్చినటువంటి ఎక్స్ చైర్మన్, మున్సిపల్ చైర్మన్ మేడం గారికి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈరోజు మనం 189 రోడ్లు 15 రోజుల నుంచి కూడా మనం ఓపెన్ చేసుకొని రావడం జరుగుతుంది. మరి ఆ క్రమంగానే అందులో భాగంగానే ఇక్కడ కూడా సుమారు 80 లక్షలు ఈ 2 వార్డులు కూడా ఇవ్వడం జరిగింది అయ్యన్నపాత్రి గారు. మరి ఆ రోడ్లు, డ్రైన్స్ కానీ మనం ఓపెన్ చేసుకోవడం జరిగింది. మరి అటువంటిది డెవలప్మెంట్ చూసి మన నరసింహమూర్తి గారు కూడా క్రమశిక్షణ పార్టీ, తెలుగుదేశం పార్టీ, అలాగనే ఇక్కడ అభివృద్ధి అంటూ ఉంది, నేను గెలిచిన తర్వాత ప్రజలకు ఏదో చెయ్యాలి అనే ఉద్దేశంతో వారు కూడా మన పార్టీలోకి వచ్చి, అలాగే అందరూ కలిసికట్టుగా ఫస్ట్ నుంచి పూర్వం నుంచి ఉన్నటువంటి వారు నరసింహమూర్తి గారు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నారు. చాలా సంతోషం అండి. ఏ కాన్ఫరెన్స్ లేకుండా అందరూ కలిసిపోయే కుటుంబ సభ్యుల్లాగా చేయడం చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. మరి అటువంటిది మీరందరూ కూడా ఇందాక నరసింహమూర్తి గారు అన్నారు, ఇంకా కొంచెం వెనకబడి ఉందమ్మా, ఇవి కూడా డ్రైన్స్ కానీ రోడ్స్ కానీ ఉన్నాయని చెప్పడం జరిగింది. అవి కూడా తప్పనిసరిగా చేద్దామండి. ఎందుకంటే మనం మీకు కావాల్సింది మున్సిపాలిటీలో ఉన్న ప్రజలకు కావాల్సింది తాగునీరు, రోడ్లు, కాలువలు, శుభ్రత అనేదే మనకు అవసరం. అవి కూడా మనం చేసిన నాయకుడిని కరెక్ట్గా మీరు ఎన్నుకుంటే ఈ పరిస్థితి మనకు రాదు. అలాంటిది మీరు లాస్ట్ 5 సంవత్సరాలు కూడా మీరు చూశారు, మన పరిపాలన కాదు. మరి అటువంటిది వాళ్ళు కూడా ఏమి చేయలేకపోయారు. మళ్ళీ మనం ఎప్పుడైతే లాస్ట్ గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీలో ఏదైతే డెవలప్మెంట్ అయింది అదే పరిస్థితిలో మనం ఉన్నాం తప్ప మళ్ళీ ఇదేమి కాదని చెప్పి నేను చెప్తున్నాను. అదేవిధంగా ఈరోజు మనం అందరూ కలిసికట్టుగా ఉండి ఎక్కడైతే ఏం కావాలి, ప్రజలకు ఏ అవసరం ఉంటుంది, ఏ రోడ్డు కావాలి, ఏ ట్రైన్ కావాలి, బోర్ కావాలా, లేకపోతే వాటర్ సదుపాయం కానీ ఏదైనా అవసరం ఉంటే మీరందరూ కలిసికట్టుగా కూర్చొని ఏది అవసరం అయితే ఉంటుందో అది తప్పనిసరిగా మీరు ఇవ్వాలని కోరుకుంటూ, మరి అటువంటిది కోరుకున్న వెంటనే అయ్యన్నపాత్రి గారు తీసుకెళ్ళి వారు అన్నారు ఈరోజు ఈ వీధి